అందరికీ హ్యాపీ సండే అనమాట. సండే స్పెషల్ అయితే ఈరోజు దోశలు పోసాను. దోశల చట్నీ చేయాలా. ఇంక మా ఆయనలో వేసేసి ఇంకా చేనుకి అయితే వెళ్ళాడు. ఇంక ఇప్పుడు దాకా కోసం చేనుకి అట్లా తొమ్మేసాను అనమాట. వచ్చేలేకి దోశలు చట్నీ చేయన్నాడు. ఇంకా దోశలేమో హాట్ బాక్స్ వేసి చట్నీ చేస్తే ఎట్లయినా ఖచ్చితంగా పాత్రలో కొన్ని కడగాల్సినవి ఉన్నాయి. వాటితో పాటు ఇవి కూడా వేసి కడగవచ్చు అని చెప్పేసి ముందు టిఫిన్ చేస్తున్నాను. బట్టలు కూడా అయిపోయినాయండి. ఈ పల్లీలు అయితే ముందుగానే ఫ్రై చేసేసాను. నైటే ఫ్రై చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే పచ్చిమిర్చి టమాటా కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఆయిల్లో. చూసారు కదా, ఇంకా పల్లీలు అలానే పుట్నా పప్పు అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నా. వెల్లుల్లిపాయ రబ్బు కూడా వేసేసాను నేనైతే. దోశ అలానే కొబ్బరి చట్నీ అండి. కొబ్బరి కూడా వేసాను, మీకు చూపించలేదు. లాస్ట్లో గుర్తుకొచ్చింది నాకైతే. ఇంకా నిన్న కొబ్బరికాయ తీసుకొచ్చాము అక్కయ్య కాడ నుంచి. ఒకటైతే అంటే చెట్టును కదా, చాలా రాలుతూ ఉంటాయి. ఇప్పుడైతే దోశలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే. టిఫిన్ చేసి చర్చికి వెళ్ళాలి. ఇటు కావాలి. ఇంకా చర్చికి వెళ్తే చూపిస్తాను. మా ఆయన ఏమో చేనుకైతే ఇంక నీళ్ళు కట్టడానికి వెళ్ళాడు. ఇంకా రావడానికి కొంచెం అరగంట పట్టిద్దేమో. ఎందుకంటే రాత్రి నైటే మలిపి వచ్చాడు. తెల్లారుజులు వరకు ఉండాలంటే ఉండలేం కదా. అందుకని చెప్పేసి నైట్ మొత్తానికి బోధలకు మలిపి వచ్చాడు అనమాట. అయ్యేం చేసింది, ఒక 5 తడవలేదు. అందుకే లేట్ అయింది. నేను కాసేపు ఆగి వస్తాను, వచ్చేలోపు దోశ చట్నీ ప్రిపేర్ చేసి ఉంచని చెప్పాడు. ఇప్పుడైతే ఇంకా దోశ ఏ విధంగా పోస్తానో చూపిస్తాను, చూసేయండి. ఇంకే విధంగా మా బుడ్డిదేమో ఆడుకుంటుంది. ఓన్ సాత్నామా ఆడుకుంటున్నావా అక్కయితో? పలకవా? వాళ్ళని దన్నిద్దండి ఆ ఎత్తుకోవడానికి వస్తే. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కాబట్టి ఆయిల్ పోసేసుకున్నాం. చూసారు కదా, ఇంకా రావాలి కొంచెం. చూద్దాం, ఇంకా రావాలి. కలర్ అనేది బాగుంటే టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు. టిఫిన్ అయి చేసి తిన్నాము, అయిపోయింది అనమాట. ఇంకా టిఫిన్ అయి చేసిన అంట్లో కూడా శుభ్రంగా వేసాను. ఇప్పుడైతే మాత్రం నేను ఏం కర్రీ చేయబోతున్నాను అది చెప్తాను. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంకా ఈరోజు సండే కాబట్టి టిఫిన్ అయి చేసుకొని చూపించాను కదా, మార్నింగ్ దోశలు అయిపోసాను, చట్నీ కూడా చేసాను, అయిపోయింది అనమాట. ఒకసారి లంచ్లోకి ఇంకా నేను చర్చికి పోయేకి లేట్ అయిద్దని చెప్పేసి లంచ్కి కర్రీ చేస్తున్నాను. రాత్రి మా ఆయన వేటకెళ్ళాడు, వేట మాసం కూడా తెచ్చాడనమాట. అది టేస్ట్ చాలా బాగుండిద్ది. దాన్ని ఇప్పుడు నేను కర్రీ చేస్తాను. ఇంకా ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తానంటే చాలా బాగుండిద్ది, ఆరోగ్యానికి కూడా మంచిది. చికెన్ కన్నా వెయిట్ కన్నా కానీ ఇది ఇంకా మంచిది. కెమెరా ఫిల్ప్ చేసి చూపిస్తాను. మాసం దీన్ని అయితే నిప్పుల మీద కాల్చి మొత్తం అంటే బాగా క్లీన్ చేసి ఇంక తర్వాత ఉడకబెట్టాము. పసుపు సాల్ట్ అవన్నీ వేసేసి బాగా ఉడికించాను అనమాట. మళ్ళీ ఉడికించిన తర్వాత 3 or 4 times బాగా వాష్ చేసేసుకోవాలి. వాటిలో కావాల్సిన ఐటమ్స్ ఇంకైతే ఆయిల్ ఎక్కువ పట్టిద్ది, ఎందుకంటే బాగా ఫ్రై చేసేసుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ ఉండిద్ది. నేనైతే 4 గంటలు తీసుకుంటాను. చాలా పట్టిద్ది ఆయిల్, ఎందుకంటే ఆయిల్ ఉంటేనే చక్కబడింది. నాలుగు గంటలు బాగా హీట్ అవ్వాలి. ఇదంతా కదా, ముక్కలు వేసేసుకుందాం. బాగా ఫ్రై చేసేసుకోవాలి. అంటే వాటర్ దీంట్లో కొన్ని వాటర్ కూడా వచ్చేసినాయి కదా, అవి మొత్తం వినిగిపోయి బాగా ఎర్రగా ఫ్రై అవుతాయి. ఆ విధంగా ఈ కర్రీ చేయడానికి 1 or 1.5 పైన పట్టిద్ది. అటు చేస్తేనే టేస్ట్ కూడా బాగుండిద్ది.
అలా ఎర్రగా వచ్చేసి ఫ్లాష్ వస్తే కానీ బాగా బ్రౌన్ కలర్కి వచ్చేస్తున్నాయి. లైట్గా అడుగంటుతా ఉంది కాబట్టి మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, అలానే పచ్చిమిర్చి 4 ఐటమ్స్ మిక్స్ చేసాను. బాగా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసాను. పచ్చి కొబ్బరి వేసేలకి ఏ విధంగా వచ్చింది తెల్లగా మొత్తం. చూసారా ఇంకా ఎర్రగా వచ్చింది. మసాలా వేసినా కానీ అడుగంటుతా ఉంది. ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై అయితే చేశానమాట. ముక్కలు తీసి దీంట్లో వేసుకొని సేమ్ అలానే పెడితే ఆల్రెడీ మసాలా అడుగంటింది కదా, అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టాను. ముందైతే ఆనియన్స్ వేసేసుకున్నా. ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి మసాలా వేసినాక ఎర్రగా. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకా టమాటా కూడా వేసేసుకున్నా. తెచ్చి టైం అవుతుంది. ఏమో వంట చేసి వెళ్ళాలని చెప్పింది. దీని మీద మూత పెట్టేసుకున్నాం. ఇంకా టమాటా మగ్గిద్ది. టమాటా ఏ విధంగా అయిందో గ్రేవీ అయింది. సాల్ట్ యాడ్ చేసుకున్నాం. అలానే పసుపు కూడా వేసుకున్నామండి తగినంత. బాగా ఫ్రై అవుతుంది. పసుపు కలిపేసేసుకున్నాం. ఇంకోసారి కారం కూడా యాడ్ చేసి. ఏం బావా కారం వేసుకున్నాం. అంటే మంటను బట్టి వేసుకున్నాం. అలానే మసాలా ముందైతే మర్చిపోయి ఇప్పుడు వేసుకున్నాను. అయినా పచ్చివాసన పోయేదాకా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాను. ఇలా కారం అవన్నీ వేసుకున్నాను కదండి. గ్రేవీలో అవన్నీ వేసిన తర్వాత ముక్కలు వేసుకొని కలిపుకొని ధనియా జీరా పౌడర్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకా 5 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేశాను. మన ఏట మాసం చూసారు ఏ విధంగా ఉందో. పిల్లలకు కూడా పెట్టవచ్చు. మంచిది. అసలు ఏ రోగాలు రావు. అంత మంచిది అనమాట హెల్త్కి. ఇదైతే మధ్యలో తెస్తూ ఉంటాడు అప్పుడప్పుడు మా ఆయన. బాగా పొగలు వెళ్తుంది. గ్యాస్ కూడా ఆపాను. చూడటానికే చాలా బాగుంది కదా కర్రీ. ఇది కొనాలంటే 2000 3000 ఉండేది కర్రీ. ఆ విధంగా ఉండేది హోటల్లో అయితే. దీనికి పక్క అన్నం కూడా ఉడుకుతూ ఉంది. సరేనండి, ఇంక ఇప్పుడు దాకా వంట అన్నీ చేసాను కదా. అలానే మా వదిన మెనూలు అయితే పంపించింది అనమాట. వాటిని అయితే వేసురాలి. చాలా పనుంది ఇలా అయితే నాకు. మా ఆయన మళ్ళీ ఈరోజు నైట్ నీళ్ళు కట్టడానికి వెళ్తానని చెబుతున్నాడు. వచ్చేలేకి ఏ జామైందో తెలియదు. 3 ఎకరాలకి పోయినసారి తెల్లారు చేలోనే ఉన్నాం ఇద్దరం. చిపిదాన్ని అమ్మకాడు వదిలిపెట్టి. ఈసారి మా ఆయన అక్కడే వెళ్తానంటున్నాడు. ఇంకా ఛార్జింగ్ కూడా లైట్గా పెట్టేసాము. ఇంకా అదే అంటే నైట్ అంతా పట్టిద్దేమో చెప్పలేమని చెబుతున్నాడు. ఇంకా ఎప్పటికప్పుడు టిఫిన్ పోసుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి ఉన్న మెనూలు అయితే అయిపోయినాయండి. టిఫిన్ అవి పోసేసాను. ఏమో ఇంకా పిండి చేద్దాంలే అన్నట్టుగా ఉంచాను. మినప్పిండి అవి చేయొచ్చులే ఉండాలని చెప్పేసి. ఇప్పుడు అంత టైము లేదు. ఇంక అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఉన్న మెనూలు తిరగలు తెచ్చుకొని ఇసిరితే బాగుంటుంది అని చెప్పేసి, అంటే నాయనమ్మ దగ్గరికి వెళ్ళి, అంటే మా ఇంటి పక్కనే అనమాట, అంటే మా అత్త వాళ్ళమ్మ, ఇంకా నాయనమ్మ దగ్గరికి అయితే వెళ్ళేసి తిరగలు తీసుకొచ్చాను. నా చిట్టితల్లి అయితే ఒకటే ఏడుపండి. అసలు ఎందుకు ఏడుస్తుందో తెలియదు, అట్లా ఏడుస్తుంది. చిన్న మాట గది నా ఆలస్యం అనిద్ది. అసలు గదం కూడదు. అంత
సెన్సిటివ్ అర్థం కాల, మరి అట్లా ఏడుస్తుంది అర్థం కదా, చిన్న మాటకు కూడా ఏడుస్తుంది ఈ మధ్య. అయితే పుట్టాలు కాదు, ఏందన్నా కానీ గదివినా కానీ ఏడుస్తుంది. అట్లా అయిపోయింది ఆ చిట్టి తల్లిని, ఒక్క మాట అంటానికి కూడా లేకుండా చీటికి మాటికి ఏడుస్తుందండి చిన్నదానికి కూడా. నవ్విస్తేనేమో ఎంతైనా నవ్విద్ది, నవ్వపోతేనేమో ఎంతైనా ఏడ్చిద్ది. ఆ విధంగా అయితే నా చిట్టి తల్లి చేసేది. ఇంకా ఇప్పుడైతే మాత్రం నేనైతే ట్రైపోడ్ పెట్టాను. ఏం చేసిద్దా అని చెప్పేసి ఆ ఫోన్ కావాలని ఏడుస్తుంది, ఫోన్ కావాలి. ఖచ్చితంగా నా చిట్టి తల్లి ఏడిసిందంటే ఖచ్చితంగా దగ్గు అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చింది. మా అమ్మాయిని ఆడుకోవడానికి ఎన్ని అవస్థలు పడాలా. వేట మోసం అయితే అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చింది. అసలు అంత కుదిరిద్దని కూడా అనుకోలేదు. తిరగలు కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ వీడియోలో మెనూలు అయితే వేసి చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం.